కడప జిల్లా పోరుమామిల్లలో వివేకానంద భవనం నందు సిఐటియు ఆధ్వర్యంలో పోరుమామిల్ల ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ వర్కర్స్ యూనియన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ భైరవ ప్రసాద్ మాట్లాడుతూ సంక్షేమ బోర్డు పథకాల లబ్ధి పొందుటకు వెంటనే కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నారు. ఎలక్ట్రీషియన్లు ప్రభుత్వం ద్వారా పొందిన గుర్తింపు కార్డులను ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయించుకోవాలని లేదా 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాలని అన్నారు. ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లు పోరుమామిల్లలో పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారి ప్రమాద బీమాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే గుర్తింపు కార్డులు పొందాలని, దినదిన గండంగా ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లు పని చేసుకుంటూ జీవనం చేసే వారికి ప్రభుత్వం ఆదుకోవాలని, వారికి పూచీ లేని సబ్సిడీ రుణాలు ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. అవకాశం చేయాలి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మనమందరం కూడా చేసేదానికి అవకాశం. గతంలో కోవిడ్లో ఉన్నప్పుడు అసంఘటిత కార్మికులైన భవన నిర్మాణంలో ఉన్నటువంటి వేలాది లక్షలాది మంది కార్మికులందరూ ఆకలి చావులతో అలమటించారు. మనకు కూడా ఆ రోజుల్లో కష్టతీవ్రంగా ఉన్నది. ఎక్కడ కూడా పనులు దొరకక ఇళ్ళలో కూర్చున్నాం. అదేవిధంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు మనల్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వమైనా ఈ సంక్షేమ బోర్డును ముందుకు సాగనిచ్చేదానికి ఎస్టాబ్లిష్ మళ్ళా అభివృద్ధి చేసి సంక్షేమ బోర్డు ఓపెన్ చేసి మనకు అన్ని కూడా కార్డులు వచ్చేదానికి, ప్రమాద బీమాకు సంబంధించిన వచ్చేదానికి మనం ముందు చేసుకోవాలి. అందుకే మనకు ఉన్నటువంటి ఇన్సూరెన్స్ 6 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైనా కానీ అసంఘటిత కార్మికుల్లో మనకు కార్మికుడు చనిపోతే 6 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు ఇవ్వమంటున్నాం. అదేవిధంగా మన కార్మికుని సంబంధించినటువంటి భార్య ఇల్లు కాన్పు అయితే 40,000 నుంచి 1,00,000 రూపాయలు ఇవ్వని అడుగుతున్నాం. అదేవిధంగా ఎవరైనా కానీ పెళ్లి కానుకకు